స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడుగుతాను. ఈ పిఆర్పి వర్క్ అవ్వదు, కార్టిలేజ్ మళ్ళీ రీజనరేట్ అవ్వదు అని చెప్తుంటారు. పిఆర్పి హైపా, రియాలిటీయా? ఇప్పుడు హాస్పిటల్స్కి రెవెన్యూ సోర్సెస్ ఎలా ఉంటాయి? మీలాంటి వాళ్ళు వచ్చి కన్సల్టేషన్స్ ఇస్తే డబ్బులు వస్తాయి, ఇంకా స్కాన్లని టెస్ట్లని రాస్తే డబ్బులు వస్తాయి, ఇంక వెళ్తూ రిటర్న్ గిఫ్ట్ తాంబూలలాగా మీకు మందులు ఇస్తే డబ్బులు వస్తాయి. మెడికల్ ఇండస్ట్రీలో ఇప్పుడు వీళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తారు. అసలు డౌన్ 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 ఎందుకు? ఇప్పుడు కొత్తగా ఏమైనా పెను మార్పులు వస్తున్నాయంటే అది పెయిన్ ఫిజిషియన్స్. ఇక్కడ మీరు సర్జరీయా, బామా, ఆయిలా, ఇంటర్వెన్షనా, మందుల ఇవి కొనుక్కోట్లే. ఇది చేసుకుంటే నాకు నొప్పి తగ్గిద్ది అనే ఐడియాను కొనుక్కుంటున్నారు. మీరు 1970s రిసెప్షన్లో డబ్బులు కట్టి తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏదో ప్రాబ్లం తెలిస్తే స్కాన్ రాయడాలు, టెస్టులు రాయడాలు అంటే అవుతాయి. 50 రూపాయలు కావాలా, 500 కావాలా, స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకుంటే ఇంటికి ఏ టైంలో వస్తుందో కూడా ముందే తెలిసిపోద్ది. క్యాబ్ ఎయిర్పోర్ట్కి ఎంతసేపట్లో వెళ్తారో ముందే తెలిసిపోద్ది, ఎంత రేట్ అవుతుందో కూడా ముందే తెలిసిపోతుంది. ఇప్పటికీ పాతకాలం పద్ధతులు మంచి మేము రావద్దు అని చెప్తాం. ఎందుకంటే మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఇంటర్నెట్లో చెప్పినవన్నీ చేస్తారు. మహాబీర గింజలు నానబెట్టండి, ఇలా నానబెడుతుంటారు. ఆఖరికి బెండకాయలు తింటే గుజ్జు వస్తుంది, బెండకాయలు తింటారు, ఏదో గుజ్జు ఇక్కడికే ఫామ్ అయినట్టు. సో ఇక్కడ వేరే డాక్టర్లు చెప్పారని ఇప్పుడు వాళ్ళు కరెక్టా, నేను కరెక్టా అని ఎవరి గురించో స్థాయి నేను తగ్గించదలుచుకోలేదు. సమ్ టైమ్స్ మీకు ట్రీట్మెంట్ అవసరం లేదని కూడా అది కూడా చెప్తా, అదే పెద్ద సొల్యూషన్ అవుతుంది మీకు. హలో అండి, నేను మీ మంజు. ఇంట్లో అమ్మ స్లోగా నడుస్తుంటే మనం నోటీస్ చేస్తాం, కానీ ఆమె ఎప్పుడు చెప్పదు నాకు మోకాలు నొప్పి ఉందని. నాన్న మెట్లెక్కటం 2 నిమిషాలు ఎక్కువ పడితే మనం అనుకుంటాం ఏజ్ అయిందని. ఇంట్లో అమ్మమ్మ కుర్చీ నుండి లేవడానికి సపోర్ట్ కావాలి అంటే అది నార్మల్ అని అడ్జస్ట్ అయిపోతాం. కానీ నిజమేంటో తెలుసా? మోకాల నొప్పి ఒక మనిషిని మాత్రమే కాదు, ఒక కుటుంబాన్ని స్లోగా ఆపేస్తుంది. ట్రిప్స్ క్యాన్సిల్ చేస్తారు, టెంపుల్కి వెళ్ళడం తగ్గించేస్తారు, పిల్లలతో మనవలతో ఆడుకోవడం ఆపేస్తారు, ఇంట్లో నవ్వులు కొంచెం కొంచెంగా తగ్గిపోతాయి. సంవత్సరాల తరబడి టాబ్లెట్స్ అని, జెల్స్ అని, నీ క్యాప్స్ అని, ఇంజెక్షన్స్ అని, లాస్ట్కి సర్జరీ అని భయం. కానీ సర్జరీ లేకుండా సొల్యూషన్ ఉంటే హాస్పిటల్కి రాకముందే ఫోన్లో రిపోర్ట్స్ చూసి ప్రాబ్లం ఎగ్జాక్ట్గా ఏంటి అని చెప్పి బ్లైండ్గా ట్రీట్మెంట్స్ ఫాలో అవ్వకుండా తగ్గుతుందా లేదా అని టెన్షన్ లేకుండా క్లియర్ ట్రీట్మెంట్ ప్లాన్ ఇస్తే ఆంధ్ర తెలంగాణనే కాకుండా వేరే కంట్రీస్ నుంచి కేవలం ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్కి అసలు ఎందుకు వస్తున్నారు? టుడే వీఆర్ స్పీకింగ్ టు డాక్టర్ సాహిత్య గొట్టేటి, ద ఫోర్స్ బిహైండ్ ప్రాణ పెయిన్ క్లినిక్. థౌజండ్స్ ఆఫ్ ఫ్యామిలీస్కి సర్జరీస్ లేకుండా రిలీఫ్ ఇచ్చిన టీమ్. పెయిన్ని ట్రీట్ చేయడం కాదండి, జీవితాన్ని తిరిగిచ్చారు. అండ్ వీ ఆల్సో హ్యావ్ రాజ్, మెడికల్ ఎక్సర్సైజ్ స్పెషలిస్ట్ అండ్ ఆథర్. హలో రాజ్. హాయ్ మంజు. హాయ్ డాక్టర్ సాహిత్య గారు. మంజు, ఇప్పుడు మనం ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ కి సమాధానం కనుక్కుందాం. మోకాల నొప్పి ఫేటా, ఏజా లేదా మిస్అండర్స్టూడ్ ప్రాబ్లమా? లెట్స్ బిగిన్. అసలు నా క్యూరియాసిటీ ఏంటంటే, ఇన్ని హాస్పిటల్స్, ఇంతమంది డాక్టర్స్, రకరకాల ట్రీట్మెంట్స్ ఉండగా హోల్ ఆంధ్ర తెలంగాణ నుండి, దుబాయ్, సింగపూర్, మలేషియా నుండి ఇక్కడికే వచ్చేంతగా ఏముంది? లైక్ మీ సక్సెస్ రేట్కి ఏంటి రీజన్? మంజు, ఈ కాలంలో డాక్టర్లకి హాస్పిటల్స్కి కొదవే ఉంది చెప్పు. ఇక్కడ మేము మోకాలు నొప్పుల వాళ్ళు ఎవరైనా తీసుకోండి, వాళ్ళు 1 నుంచి 10 సంవత్సరాల వరకు సఫర్ అవుతారు. 2 సార్లు ఎలక్షన్స్ అయిపోతాయి, 2 బీటెక్ డిగ్రీలు అయిపోతాయి, కానీ వీళ్ళకి నొప్పి తగ్గదు, ఏం చేసినా తగ్గదు. సో మేము వీళ్ళ కోసము ఫ్రేమ్వర్క్ అనేది డెవలప్ చేసాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, నొప్పి అనే వాళ్ళకి సొల్యూషన్ ఎప్పటికైనా ఇక్కడే ఉంటుంది. ఎందుకంటే ప్రపంచంలో ఏ నొప్పి అయినా తీసుకోండి, తలనొప్పి అంటే తలనొప్పి అంటాం, కడుపు నొప్పి అంటే నొప్పి అంటాం, కాలు నొప్పి అంటే కాలు నొప్పి అంటాం. అన్నిటికీ 2 సొల్యూషన్స్. ఒకటి మందులు, అంటే ఆయుర్వేదమైన, హోమియోపతి అయినా, ఇంగ్లీష్ మెడిసిన్ అయినా నొప్పి ఉంటే సింథటిక్ ల్యాబ్ మేడ్ పిల్ అయినా, నేచర్ మేడ్ పిల్ అయినా పెయిన్ కిల్లర్ అవుతుంది. వేసుకున్నప్పుడు 3 గంటలు బాగానే ఉంటుంది, తర్వాత మళ్ళీ నొప్పి మొదలవుతుంది. రెండో సొల్యూషన్ అందరికీ చర్మం పైన చేసుకునేవి, అంటే కాపడాలు, కర్పూర తైలాలు, మసాజ్లు, ఫిజియోథెరపీ, కాలుని వెనక్కి ముందుకు ఊపడాలు, లేకపోతే బెల్ట్లు వేసుకోవడాలు, నీ క్యాప్లు వేసుకోవడాలు. ఇక్కడ పెయిన్ అనేది 2, ఒకటి ఎక్యూట్, 2 క్రానిక్. ఎక్యూట్ అంటే కింద పడడం, గుద్దుకోవడం, తగలడం, యాక్సిడెంట్, ఇలాంటి వాటికి. అండ్ దానికి పెద్ద కంగారు పడక వెళ్తారు, డాక్టర్ మందులు ఇస్తారు, తీసుకుంటారు. రెండోది క్రానిక్, అంటే మీ అమ్మగారు, మా అమ్మగారు, మీ నాన్నగారు, మా అమ్మమ్మ గారు అందరికీ కూడా మెట్లు ఎక్కుతుంటే, మెట్లు దిగుతుంటే, సోఫా నుంచి కూర్చొని లేస్తుంటే వీళ్ళతో ప్రాబ్లం. వాళ్ళకి నొప్పి వచ్చేది మోకాళ్ళ మధ్యలో గుజ్జు జరిగిపోతేనే నొప్పులు వస్తుంది. దీన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. అంటే మోకాళ్ళ మధ్యలో గుజ్జు జరిగిపోయి ఎముక రాసుకుంటే నొప్పి వస్తుంది. దీనికి ప్రపంచంలో క్యూర్ లేదు. అంటే డయాబెటీస్కి ఎలా అయితే క్యూర్ లేదో దీనికి కూడా క్యూర్ లేదు. సో అలాంటప్పుడు డయాబెటీస్ వాళ్ళని చూడండి, నాకు డయాబెటీస్ తగ్గించండి అని తిరగరు, కంట్రోల్ అనే పదం వాడతారు. కానీ నొప్పి ఉన్న వాళ్ళు, ఈ మోకాలు నొప్పి ఉన్న వాళ్ళు నాకు తగ్గించండి అని హోప్తో, ఆశతో డాక్టర్ల చుట్టూ తిరుగుతుంటారు. వెళ్ళిన చోటల్లా ఎక్స్రేలు తీసుకుని కూడా మందులు, లేకపోతే సర్ఫేస్ లెవెల్ ట్రీట్మెంట్లు.
టైము, డబ్బు, ఆరోగ్యం అనేది ఎవరికైనా కూడా ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఫర్ ఎనీ హ్యూమన్ బీయింగ్ మంజు. ఒకసారి మార్కెట్‌లో పోతే మళ్ళీ అవి తిరిగి రావు. ఈ మోకాళ్ళ నొప్పులు ఉన్నోళ్ళు 10 సంవత్సరాల పాటు హాస్పిటల్స్ చుట్టూ కన్సల్టేషన్స్ అని, స్కాన్‌లని, ఎక్స్‌రేలని డబ్బులు పోగొట్టుకుంటారు. అండ్ ఎళ్ళిన చోటల్లా కూడా 3 గంటలు, 4 గంటలు డయాగ్నోస్టిక్ సెంటర్‌లో, హాస్పిటల్స్‌లో టైం పాడవుతుంటది. ఇప్పుడు నొప్పి ఏమైనా తగ్గిందనుకోండి సూపర్. కానీ నొప్పి తగ్గదు. అంటే ఆరోగ్యం కూడా పాడవుతుంది. ఒకరోజు 2 రోజులు కాదు, 10 సంవత్సరాల పాటు ఫెయిల్ అయ్యి వీళ్ళు చివరిగా సర్జరీకెళ్ళిపోతారు. మోకాళ్ళ రీప్లేస్‌మెంట్ అనేది ఎమర్జెన్సీ గాదు. అది అక్కడికెళ్ళేవాళ్ళు మంచి ముహూర్తం పెట్టుకొని సర్జన్‌ని నాకు మోకాలు మార్చండి అని అడిగేంత వరకు వెళ్తున్నారంటే ప్లాన్ చేసుకొని వెళ్తుంటారు. ప్లాన్ చేసుకొని వెళ్తారు. వాళ్ళు ముహూర్తం కూడా పెట్టించుకొని ఎళ్లి చేయించుకుంటారు. అక్కడికెళ్ళేవాడు మహాబీర గింజలు నానబెట్టకుండా, చింతపిక్కలు తినకుండా, తుమ్మ జిగురు తినకుండా, ఫిజియోథెరపీ చేయకుండా, ఓ బామో, ఆయిలో రాసుకోకుండా వెళ్తాడనుకుంటున్నారా? ఈ ఏమైనా పని చేస్తే అక్కడి దాకా వెళ్ళాల్సిన అవసరం ఏముంటది? సరే, ప్రాబ్లమ్ మోకాళ్ళ గుజ్జు అరగడం పక్కన పెట్టండి. సొల్యూషన్స్ గురించి మాట్లాడదాం. నేను చెప్పినట్టు మందులు వేసుకుంటారు. అండ్ సర్జరీలు అంటారా, అది లాస్ట్ స్టేజ్. అండ్ మధ్యలో ఈ మందులతో తగ్గేంత చిన్న విషయం కాదు, సర్జరీ అంత పెద్ద విషయం కానప్పుడు మధ్యలో చేసే ఇంటర్వెన్షన్ ఇక్కడ చేస్తారన్నమాట. అంటే కప్పిపుచ్చడాలు లాంటివి కాదు, సొల్యూషన్స్ కోసం ఇక్కడికి వస్తారనమాట జనాలు. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఈ పెయిన్ అనేది ఇట్స్ అ ఇంటెన్సిటీ ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్, ఏళ్ళు నొప్పి వచ్చింది, ఏళ్ళు తీసేస్తారా? తీయరు. తలనొప్పి వచ్చింది, తల తీసేస్తారా? తీయరు. కానీ మోకాలు నొప్పి వస్తే మోకాలు చెప్పి మారుస్తారు. ఫంక్షనల్ ప్రాబ్లమ్స్ అంటే మీరు నడవలేరు, కుర్చీ నుంచి లేస్తుంటే ఇబ్బంది అవుతుంది, బాగా మీకు నొప్పులు వస్తున్నాయి, ఇవన్నీ ఫంక్షనల్ ప్రాబ్లమ్స్. దీన్ని స్ట్రక్చరల్గా కరెక్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఫోన్ ఛార్జింగ్ పెడతారు, ఛార్జర్ అయిపోతుంది, దానికోసం ఫోన్ పడేస్తారా, ఫోన్ మార్చేస్తారా? ఛార్జింగ్ పెట్టుకుంటారు. చిన్న నొప్పి ఉన్నప్పుడు భరిస్తారా? అవునా? చిన్న నొప్పికి మీరు సర్జరీ చేయించుకుంటారా? నో. మీడియం నొప్పి ఉంది, సర్జరీ చేయించుకుంటారా? నో. కానీ బాగా నొప్పి వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మంజు, ఇప్పుడు ఈ మేకులు ఉన్నాయి, ఒక్క అడిగేంటి దీని మీద. మేకుల మీద ఎవరు నడుస్తారండి? మరి మీకు ఒక్క అడుగడానికి అలా ఆలోచిస్తే లిటరల్గా మోకాలు నొప్పులు ఉన్నవాళ్ళు, వాళ్ళు ముళ్ళ కంపల మీద, మేకుల మీద, గాజు పెంకుల మీద నడిచినట్టు ఉంటుంది మంజు. ఒక్క కేసు అడుగు, ఎంత నొప్పి భరించలేకపోతే వాళ్ళు సర్జరీకి వెళ్తారు. సో ఇక్కడ మీరు సర్జరీయా, బామా, ఆయిలా, ఇంటర్వెన్షనా, మందుల, ఇవి కొనుక్కోట్లే. ఇది చేసుకుంటే నాకు నొప్పి తగ్గిద్ది అనే ఐడియాని కొనుక్కుంటున్నారు. సో పెయిన్ ఈజ్ ఇంటెన్సిటీ ప్రాబ్లం. తక్కువ ఉన్నప్పుడు తగ్గిస్తే బాగుంటుంది, ఎక్కువ ఉన్న తగ్గిస్తే బాగుంటుంది. దాన్ని స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ దాకా తీసుకెళ్లకుండా ఉండడానికి మేము హెల్ప్ చేస్తాం మంజు. మీకు నొప్పి లేకుండా నడిస్తే చాలు కదా. ఇప్పుడు మీరు సర్జరీలు ఎందుకు చేయించుకున్నారు, జెండు బాంబులు ఎందుకు రాసుకుంటారు? నొప్పి తగ్గుతున్న ఐడియాతో, రైట్? ఇక్కడ మేము అడ్వాన్స్డ్ ఇంటర్వెన్షన్స్ దాన్ని కరెక్ట్ చేస్తాం, మూల కారణాన్ని ట్రీట్ చేస్తాము. అది కూడా ఎలానో చెప్తాను మీకు అర్థమయ్యేటట్టు. ఫర్ ఎగ్జాంపుల్, ఫోన్ పాడైపోతే మార్చడం అనేది స్ట్రక్చరల్ ప్రాబ్లం. గ్లాస్ ఇరిగిపోయింది, గ్లాస్ మళ్ళీ రిపేర్ చేయించాలి, ఇట్స్ అ స్ట్రక్చరల్ ప్రాబ్లం. కానీ ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది కదా, ఇట్స్ నాట్ అ స్ట్రక్చరల్ ప్రాబ్లం, దాన్ని మళ్ళీ ఛార్జ్ పెట్టుకుంటే నడుస్తుంది. సో ఇక్కడ కూడా మేము అడ్వాన్స్డ్ ఇంటర్వెన్షన్స్తో, అంటే రైజోటమీ లాంటి ప్రాసెస్ ఉంటాయి ఇక్కడ, దాంతో మేము వాళ్ళ పెయిన్ ఇంటెన్సిటీని తగ్గించేస్తామండి. సో నొప్పి తగ్గితే పేషెంట్ హ్యాపీ. అంటే ఇప్పుడు మీకు మెడికల్ ఇండస్ట్రీలో ఇప్పుడు కొత్తగా ఏమైనా పెను మార్పులు వస్తున్నాయంటే అది పెయిన్ ఫిజిషియన్స్ ఇలాంటి వాళ్ళు ఒకళ్ళు ఉంటారని తెలీదు, ఇలాంటి ఇంటర్వెన్షన్స్ ఉంటాయని కూడా తెలియకుండా ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంటే కూడా చాలామంది సఫర్ అవుతున్న వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు మంజు. సో పెయిన్ అనేది ఉంటే సొల్యూషన్ ఎప్పటికైనా ఇక్కడే ఉంటుంది మంజు. ఫ్రేమ్వర్క్లో సెకండ్ పాయింట్ మంజు, హైదరాబాదు, ఆంధ్ర, తెలంగాణ, ఇండియా కాదు, ప్రపంచంలో ఒక ఓపీ లేని హాస్పిటల్. అంటే మీరు 1970s రిసెప్షన్లో డబ్బులు కట్టి తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏదో ప్రాబ్లం తెలిస్తే స్కాన్ రాయడాలు, టెస్టులు రాయడాలు అంటే అవుతాయి. ఇప్పుడు మీకు బిర్యానీ 50 రూపాయలు కావాలా, 500 కావాలా, స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకుంటే ఇంటికి ఏ టైంలో వస్తుందో కూడా ముందే తెలిసిపోద్ది. యంత్రాలు కొనుక్కోవాలో కూడా మీకు ముందే తెలిసిపోద్ది. క్యాబ్ ఎయిర్పోర్ట్కి ఎంతసేపట్లో వెళ్తారో ముందే తెలిసిపోద్ది. ఎంత రేట్ అవుతుందో కూడా ముందే తెలిసిపోతుంది. బ్యాంకింగ్ లక్షల రూపాయల ట్రాన్స్ఫర్ ఒక క్లిక్తో అయిపోతాయి యూపీఐ పేమెంట్స్ ద్వారా. ఇప్పటికీ పాతకాలం పద్ధతులు మంజు. ఇక్కడ మేము ఏం చేసామంటే వేరే హాస్పిటల్స్ లాగా, ఇప్పుడు హాస్పిటల్స్కి రెవెన్యూ సోర్సెస్ ఎలా ఉంటాయి, మీలాంటి వాళ్ళు వచ్చి కన్సల్టేషన్స్ ఇస్తే డబ్బులు వస్తాయి, ఇంకా స్కాన్లని, టెస్ట్లని రాస్తే డబ్బులు వస్తాయి, ఇంకా వెళ్తూ రిటర్న్ గిఫ్ట్లు, తాంబూలలాగా మీకు మందులు ఇస్తే డబ్బులు వస్తాయి. ఇక్కడ ఆ 3 ఉండవు మంచి. ఎందుకంటే మోకాలు నొప్పులు ఉన్నవాడు 10 సంవత్సరాల పాటు తిరిగి అలసిపోయింటాడు. ఇంటర్నెట్లో చెప్పినవన్నీ చేస్తారు. మహాబీర గింజలు నానబెట్టండి, ఇలా నానబెడుతుంటారు. మెంతులు నీళ్ళు తాగండి, చెప్తారు, చేస్తారు. ఆఖరికి బెండకాయలు తింటే గుజ్జు వస్తుంటే బెండకాయలు తింటారు, ఏదో గుజ్జు ఇక్కడికే ఫామ్ అయినట్టు. ఇంకా రకరకాల ప్రయత్నాలు మంజు. సో వాళ్ళు మళ్ళీ ఇక్కడ పిలిచి, ఆల్రెడీ నొప్పులు ఉన్నవాడిని ఇంత దూరం పిలిచి కూర్చోపెట్టి 3 గంటల తర్వాత ఎక్స్రేలు, డయాగ్నోస్టిక్ సెంటర్లో వెయిటింగ్ పీరియడ్లు, వెళ్ళిన చోట డబ్బులు ఖర్చు పెట్టుకుని మళ్ళీ నేను మందులు ఇచ్చి అనుకోండి, తిట్టుకోరా మీరు? మేమేం చెప్తామంటే ఇంట్లో కాలు మీద కాలు వేసుకొని కూర్చొని డెసిషన్ తీసుకోండి. మీకు ఇక్కడ రిపోర్ట్ కావాలా, దగ్గరలో తీసుకోండి. అంటే ఇక్కడ వరకు రాకని నేను చెప్తాను. మేము రావద్దు అని చెప్తాం. ఎందుకంటే మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళినా
సొల్యూషన్స్ కోసం వెళ్తారు, ఇన్ఫర్మేషన్ కోసం కాదు. ఇప్పుడు నేను మాట్లాడిన ఈ పాడ్కాస్టు, ఎక్స్రేలు, ఎంఆర్ఐ రిపోర్ట్లు, యూట్యూబ్ వీడియోలు, డాక్టర్ కన్సల్టేషన్లు, అన్ని ఇన్ఫర్మేషన్. మీకు కావాల్సింది పరిష్కారం కానీ ఇన్ఫర్మేషన్ కాదు, రైట్? సో మీ సొల్యూషన్స్ కోసం ఇక్కడ దాకా రమ్మంటాం. అండ్ ఇక్కడ ఏం చేస్తాము, మీ రిపోర్ట్స్ ఏంటి, ఏ స్టేజ్లో ఉంది, ఇక్కడికి వస్తే ఏం ట్రీట్మెంట్స్ చేస్తాము. సమ్ టైమ్స్ మీకు ట్రీట్మెంట్ అవసరం లేదనుకోండి, అది కూడా చెప్తా, అదే పెద్ద సొల్యూషన్ అవుతుంది మీకు, రైట్? ఇక్కడికి వచ్చే వాళ్ళు విలువ ఆధారంగా వస్తారు. ఇక్కడికి వచ్చాక సర్ప్రైజెస్ ఉండవు. అనుకోకుండా టెస్ట్ ఏదో బయటపడ్డాలు, అనుకోకుండా కొత్తగా ఏదో చేయాలి, ఇంత ఖర్చు అవుతుంది అండాలు, దాన్ని బట్టి ఉండిపోవడాలు, లాంటి కాన్సెప్ట్లు కానే కాదు మంజు. అన్ని డెసిషన్స్ తీసుకున్నాక ఇక్కడ సొల్యూషన్ కోసం వస్తారు. మంజు, మీరు ఏ హాస్పిటల్కైనా వెళ్ళండి, 10th చదివి డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళని సూట్లు వేసేసి కూర్చోబెడతారు. వాళ్ళు ఎంతసేపు డాక్టర్ గారు ఉన్నారు, డాక్టర్ గారు లేరు, కొద్దిగా టైం పడుతుంది, వెయిట్ చేయండి, డాక్టర్ గారు కాన్ఫరెన్స్కి వెళ్ళారు, మీ ఫైల్స్ ఇదిగోండి, ఇలా రోబోటిక్ టిపికల్గా మాట్లాడతారు. మీ టోకెన్ నెంబర్ ఇంతే ఉంటుంది. ఇక్కడ డాక్టర్స్ ఫోన్ మాట్లాడతారు మంజు, ఇక్కడ ఫిజియోథెరపిస్ట్, క్వాలిఫైడ్ ఫిజియోథెరపిస్ట్ ఫోన్ మాట్లాడతారు. అసలు మీ ప్రాబ్లం ఏంటి, సొల్యూషన్ ఏంటి, ఇక్కడ ఎంత అవుతుంది, మొత్తం వివరంగా చెప్తే పేషెంట్ డైరెక్ట్గా ట్రీట్మెంట్కి వస్తాడు. థర్డ్ పాయింట్, ఇప్పుడు చిన్న రెగ్యులేషన్స్ కనుక కరెక్ట్ అయితే కనుక వి బిల్డ్ అ నైస్లీ బిల్ట్ బస్. అది క్యారవెన్లా ఉంటుందన్నమాట. అందులో ఒక మినీ ఓటీ, అందులో మీకు ఒక వాష్రూమ్, కన్సల్టేషన్ చేంబర్, అబ్జర్వేషన్ రూమ్, ఒక హాస్పిటల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంటి దాకా తీసుకొస్తున్నాం. ఎందుకంటే మీరు ఏ హాస్పిటల్స్ అయినా చూడండి, రకరకాల బ్రాంచులు పెట్టుకుంటారు. ఇప్పుడు ఏసీలు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, లేకపోతే వ్యాలే పార్కింగ్లు, ఈ ఖర్చులంతా ఎవరి మీద పడతాయి అనుకుంటున్నారు? మళ్ళీ అది తిరిగి మీకు ట్రీట్మెంట్ రూపంలో పడుతుంది అనమాట. అందుకని లిటరల్గా మళ్ళీ ఇక్కడ ఒక బ్రాంచ్, మళ్ళీ ఈసీఐలో ఒక బ్రాంచ్, సికింద్రాబాద్లో ఒక బ్రాంచ్ లాంటివి పెట్టుకోకుండా ఒక బస్సు డెవలప్ చేసాం. అది మీకు కొండాపూర్ నుంచి మియాపూర్ వరకు, కోంపల్లి నుంచి నాంపల్లి వరకు, రాత్రి 10 అయినా పొద్దున 7 అయినా మిమ్మల్ని ఆఫీస్ నుంచి పిక్ చేసుకొని ట్రీట్మెంట్ చేసి ఇంటి దగ్గర దింపేయాలా పాజిటివ్. మీకు ప్రొసీజర్ అయిపోయి ఈ హాస్పిటల్ ఎన్వైర్న్మెంట్ వైబ్స్ చిరాగ్గా ఉన్నాయనుకోండి, యూ కెన్ ఓపెన్ అ బీచ్ వ్యూ. ఓపెన్ చేయగానే బీచ్ ఉండొచ్చు, రైట్? అండ్ పిల్లలు అమెరికాలో ఉంటారు, ఇక్కడ ఏమవుతుందో తెలియదు, అప్పుడప్పుడు పేరెంట్స్కి అంత నాలెడ్జ్ ఉండదు, యూపీఐ ఎలా వాడాలో తెలియదు, క్యాబ్ ఎలా బుక్ చేయాలో తెలియపోతే పిల్లలు వచ్చి ట్రీట్మెంట్ చేసే టైంలో మేము అంటాము, మీరు అక్కడ ఉండండి, కాబట్టి సీసీటీవీ కెమెరా యాక్సెస్ ఇస్తా, ఏం జరుగుతుందో చూడండి, రైట్? ఇక్కడ వీ టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్, సో దట్ మీకు కావాల్సిన ట్రీట్మెంట్ ఏ టైంలో అయినా కూడా ఏదో చిన్న బ్లడ్ టెస్ట్లు, స్కాన్లు లాంటివి కాదండి, లిటరల్గా 1.5 కోటి బస్సు మీ ఇంటి ముందు ఉంటుంది. సో పేషెంట్ నడుచుకుంటూ వస్తారు, నడుచుకుంటూ వెళ్ళిపోతారు. సో కాబట్టి ఇంకా హాస్పిటల్ చుట్టూ తిరగడాలు, 3 గంటలు కూర్చోడాలు, సర్ప్రైజులు లేకుండా ఇట్స్ అ రివల్యూషన్ ఇన్ ద మెడికల్ ఇండస్ట్రీ మంజు. మా ఫ్రేమ్వర్క్లో 4th పాయింట్ వచ్చేసి నో రివ్యూ ఫీజ్ మంజు. మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళండి, కన్సల్టేషన్ వ్యాలిడ్ ఓన్లీ ఫర్ 7 days, కన్సల్టేషన్ వ్యాలిడ్ ఫర్ 15 days లాంటివి ఉంటాయి మంజు. ఇప్పుడు 6 నెలల తర్వాత, మళ్ళీ 8 నెలల తర్వాత నొప్పి వస్తే ఇక్కడ మేము కనీసం రివ్యూ ఫీజు కూడా ఛార్జ్ చేయం మంజు. అంటే ఇక్కడ వి బిల్డ్ రిలేషన్షిప్. వాళ్ళు గడి పెట్టి అటుపక్కలకి ఇటుపక్కలకి చెప్పి ఇంత దూరం వస్తున్న వాళ్ళు అడగరా, ఏమంటే హాస్పిటల్ ఉన్నాయి అంత దూరం ఎందుకు వెళ్తున్నారని చెప్పేసి. అవును, వీ వాంట్ పేషెంట్ టు గో హోమ్ అండ్ టెల్ అ స్టోరీ. ఇక్కడికి వెళ్ళాను, వీళ్ళు ఇలా ఉన్నారు, అన్ని హాస్పిటల్స్ లాగా మేము ఉంటే ఇక్కడ దాకా ఎందుకు వస్తారు మంజు? వీ బిల్డ్ రిలేషన్స్. మా ఫ్రేమ్వర్క్లో పాయింట్ నెంబర్ 5 మంజు, ఇక్కడ ఫాలోఅప్స్ చేస్తాం. మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళండి, అరే మంజు ఇవాళ వచ్చావు కదా, ఎలా ఉన్నావు, ఏమైంది అని మళ్ళీ ఎవరైనా ఫాలోఅప్ చేస్తారనుకుంటున్నారా? ఇక్కడ చేస్తారు. మీకు వెళ్ళాక ఇవాళ, రేపు, 1 month తర్వాత, 3 నెలల తర్వాత, 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత కూడా అసలు ఎలా ఉన్నారు, ఏంటి, ఏమైనా అవసరం అవుతుందా, మళ్ళీ ఏమైనా డాక్టర్తో మాట్లాడించాలా, ఏమైనా మెడికేషన్ మార్చాలా? రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే అప్పుడప్పుడు మెడికేషన్ మార్చాల్సి ఉంటుంది, అప్పుడప్పుడు ఎక్సర్సైజ్ మార్చాల్సి ఉంటుంది, అనుకోకుండా నొప్పి రావచ్చేమో. ప్రతి సందర్భంలో కూడా ఒక డాక్టర్ అనే వాళ్ళు నిలబడి చేయాలి. కానీ మీకు ఎప్పుడైనా అనిపించిందా ఈ డాక్టర్ ఫోన్ నెంబర్ ఇస్తే బాగుండు నాకు అని? అవును, ఎవరు? కానీ ఇక్కడ ఏ టైంలో డాక్టర్తో ఫోన్ చేయించాలన్నా కూడా ఇక్కడ మాట్లాడిస్తారు మంజు. ఓకే మంజు, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మా 7 point ఫ్రేమ్వర్క్లో 6th పాయింట్, చాలామందికి ఉండే క్వశ్చన్, నేను చాలా సంవత్సరాలు సఫర్ అయ్యాను, ఏమీ పని చేయలేదు, వెళ్ళిన చోటలో డబ్బులు పాడాయి, అసలు ఇది కూడా పని చేస్తుందో పని చేయదో, వేరే డాక్టర్లు ఇది పని చేయదు అంటారు, ఇంకా రకరకాల అపోహల్లో ఉంటారు. ఇక్కడ ఏమవుతుంది మంజు, 2 things అవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్కి సొల్యూషన్ లేదు, ఎట్లాగా పరిష్కారం లేదు, సర్జరీ ఎలాగా గ్యారంటీ అవుతుంది, ఇక్కడ తగ్గుతుంది, తగ్గదు, 2 ఆప్షన్స్ ఉంటాయి. తగ్గిందనుకోండి జీవితంలో వాళ్ళకు పరిష్కారం వస్తుంది, తగ్గలేదనుకోండి వాళ్ళంతా వాళ్ళు చేసుకునేది కాదు, మళ్ళీ డాక్టర్ నిలబడి చేయాల్సి వస్తుంది. ఏ రోజైనా మా దగ్గర ట్రీట్మెంట్ అయిపోయాక 5 సంవత్సరాల్లో డాక్టర్స్ కనుక సర్జరీ రికమెండ్ చేశారనుకోండి మా దగ్గర, ఇక్కడ 2 things, మా దగ్గర ఒక పెద్ద హాస్పిటల్తో టైప్ అవుతుంది, మేమే సొంతగా హాస్పిటల్ కూడా పెడదాం అనుకుంటున్నాం. ఎందుకంటే కేవలం వాల్యూ ఇవ్వడం కోసం. 5 సంవత్సరాల్లో సర్జికల్ రికమెండేషన్ వస్తే ఇక్కడ ఎంతైతే డబ్బులు కట్టారో దాన్ని తీసుకెళ్ళి మేము సర్జికల్ దాంట్లో అడ్జస్ట్ చేస్తాము. సో కాబట్టి
కాస్ట్ పోతుంది, డబ్బులు పోతాయి, నాకు తగ్గదు అనే టెన్షన్ కూడా పేషెంట్‌కి అక్కర్లేదు మంజు. సో, విలువ ఆధారంగా వచ్చి చేయించుకొని వెళ్ళిపోతారు. ఇంకా లాస్ట్ థింగ్ మంజు, నేను మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. వి టేక్ అ హోలిస్టిక్ అప్రోచ్. అంటే ఒక పెద్దావిడ 60 ఏళ్ళు ఉన్నాయనుకుందాం. ఆవిడకి నడుము నొప్పి, మోకాలు నొప్పి ఉంది. ఆవిడ ఒక 80 కేజీలో ఎంతో బరువు ఉన్నారు. బరువు ఉన్న వాళ్ళకి మోకాలు నొప్పులు వస్తుంటాయి అనుకుందాం. సో, ఆవిడ లైఫ్‌లో వెయిట్ తగ్గడం కోసం ఒక డైటీషియన్ కావాల్సి ఉంటుంది. హార్ట్‌కి సంబంధించి, నడుము నొప్పికి సంబంధించి, మోకాలు నొప్పికి సంబంధించి మందులు ఇవ్వడానికి కోసం ఒక డాక్టర్ కావాల్సి ఉంటుంది. ఎలాగా నొప్పులు ఉన్న వాళ్ళు నడవలేరు కాబట్టి వాళ్ళ రీహాబిలిటేషన్ కోసం ఒక ఫిజియోథెరపిస్ట్ అవసరం అవుతాడు. అండ్ బరువు తగ్గలేరు, ఎక్సర్సైజ్ చేయలేరు కాబట్టి కూర్చొని ఎక్సర్సైజ్ చెప్పడం కోసం ఒక ట్రైనర్ అవసరం అవుతాడు. నలుగురు కలిస్తే వీళ్ళ సొల్యూషన్ వస్తుంది మంజు. వీళ్ళలో ఒకళ్ళు ఫెయిల్ అయితే ముగ్గురు ఫెయిల్ అయిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు బరువు తగ్గలేదు అనుకుందాం, ట్రీట్మెంట్ ఫెయిల్ అంటారు, రైట్? పోనీ ట్రీట్మెంట్ బాగుంది కానీ ఎక్సర్సైజ్ చేయట్లేదు అనుకోండి, మళ్ళీ ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ కాదు, మళ్ళీ ట్రీట్మెంట్ బాగాలేదంటారు. వీళ్ళకి కావాల్సింది అన్నీ ఒక చోట దొరకవు మంజు. ఇక్కడ మా దగ్గర డైటీషియన్స్ ఉంటారు. అంటే క్లియర్గా బరువు తగ్గించడానికి బయటలాగా ఏదో ఇడ్లీ తినండి, మింట్ చట్నీ తినండి అని ఒక డైట్ ప్లాన్ ఇవ్వరు. అందరూ అలవాట్ల ప్రకారం మీరు 2 సార్లు తింటారా, 3 సార్లు తింటారా, మీకు అన్నాలు అలవాట్లు ఉన్నాయా, హెల్త్ కండిషన్స్ ఏమన్నా, అన్నీ బేస్ చేసుకొని ఒక మీల్ ప్లాన్ ఇస్తారు మంజు. అది ఫాలో అప్ చేస్తారు. తిన్నారా, తినలేదా, అడ్జస్ట్మెంట్స్ చేయాలా, ఊరు వెళ్తారా, పండగలు వస్తాయా, ప్రతి సందర్భంలో కూడా మీకు చేయించే వాళ్ళు కావాలి కానీ ఇది తినండి, అది తినండి అని చెప్పేవాళ్ళు కాదు. అండ్ ఇక్కడ ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ కేవలం నీ ఎక్సర్సైజెస్ కోసం ఉంటారు మంజు. ఎందుకంటే ఆ నీ జాయింట్స్, మీకు క్వాడ్రిసెప్స్, హిప్స్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే నీ జాయింట్ అంత బలంగా ఉంటుంది. సో, ఎక్సర్సైజ్ ప్లేస్ అ వెరీ క్రిటికల్ రోల్ ఫర్ మొబిలిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ కూడా, రైట్? అండ్ ఇక్కడ డాక్టర్స్, డైటీషియన్స్, ఫిజియోథెరపిస్టులు అండ్ సప్లిమెంటేషన్ కూడా. సప్లిమెంటేషన్ నేను ఎందుకంటున్నానంటే, ఈ మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు గ్లూకోజమైన్లు, కార్నిటిన్ సల్ఫేట్లు రకరకాలు వాడుతుంటారు మంజు. జ్వరం ఒకటే ఉంటుంది, క్రోసిన్ 500, డోలో 650. పేషెంట్కి ఎలా తెలుస్తుంది? డాక్టర్ రాస్తారు, వీళ్ళు తీసుకుంటారు. ఇక్కడ రకరకాల డోసులు, మా దగ్గర బోల్డ్ మంది మెడికల్ రెప్స్ వస్తారు. మాది రాయండి అంటే మా మందులు రాయండి అంటారు. ఒకళ్ళు అబ్రాడ్ ట్రిప్లు ఇస్తామంటారు, ఒకళ్ళు కావాలంటే ఇన్సెంటివ్స్ ఇస్తారు, క్యాష్ ఇన్సెంటివ్స్ ఇస్తారు. బట్ వాట్ వీ డెడ్, మార్కెట్లో మొత్తం చూస్తే కనుక సప్లిమెంట్స్ పనికొస్తే లేదో పేషెంట్కి ఎలా తెలుస్తుంది? బ్లైండ్గా రాస్తారు, తీసుకుంటారు. ఇక్కడ మేము examine.com అని ఒక యూఎస్ బేస్డ్ ఏజెన్సీతో పనిచేస్తాం మంజు. వీళ్ళు సైంటిస్టులు అనమాట. వీళ్ళు థరో రీసెర్చ్ తర్వాత వాళ్ళు మాకు ఏ మాలిక్యూల్ ఎంత డోసేజెస్లో పనిచేస్తుందో చూస్తే అసలు పిల్లులో పట్టదు మంజు. మ్యాక్సిమం పిల్ అనేది ఇండియాలో 2 గ్రామ్సే ఉంటుంది. అంటే ఇంతే పిల్లు, బర్రెలకి ఇచ్చినట్టు ఇంత పిల్లు ఇవ్వరనమాట. అలాంటప్పుడు 7 గ్రామ్స్ డోసేజ్ పట్టడానికి మా వాళ్ళకి కాకపోతే సాచెస్ చేసాం, ఫ్రీడమ్ వాక్ అని చెప్పేసి. సో, అట్లాగా కొలజన్, గ్లూకోజమైన్, కార్నిటిన్ సల్ఫేట్, వైటమిన్ సి ఇవన్నీ కలిపిన ఒక పొటెంట్ సప్లిమెంట్ కూడా ఉంటుంది. సో, అట్లాగా హోలిస్టిక్ అప్రోచ్ తీసుకుంటాం కాబట్టి పేషెంట్ సక్సెస్ ఉంటుంది. కానీ ఏదో రైజోటమీ చేసేసావా, ప్రొసీజర్స్ చేసావా, మందులు ఇచ్చావా అంటే వీళ్ళకి సొల్యూషన్ ఒక దగ్గర రాదు. సో, ఇక్కడ అంతా కూడా విలువ ఆధారంగా కడతారు. మేడం, మరి అడ్వాన్స్ ఇంటర్వెన్షన్స్ అంటే మీరేం చేస్తారు? ఫస్ట్ మనం ప్రాబ్లం అర్థం చేసుకున్నాం, పేషెంట్ దేని వల్ల సఫర్ అవుతాడు అనేది. సో, ఈ నీ ఆస్టియోఆర్థరైటిస్ అంటే ఈ 2 బోన్స్ మధ్యలో ఉన్న గ్యాప్ తగ్గిపోతూ ఉంటుంది. అండ్ ఏవైతే ఎప్పుడైతే తగ్గిపోతుందో ఈ 2 బోన్స్ రాసుకుని ఈ చుట్టుపక్కలంతా వాపు వచ్చి మోకాలు స్వెల్లింగ్ వస్తుంది ఫస్ట్. సో, ఈ స్వెల్లింగ్ వచ్చిన తర్వాత పేషెంట్ అనేవాడు మొబిలిటీ తగ్గిపోతుంది, దీనివల్ల పెయిన్ ఎక్కువ అయిపోతుంది. సో, టెక్నికల్గా నేను ఏం చేస్తానంటే ఈ స్వెల్లింగ్ని జపాన్ అండ్ సింగపూర్లో యూజ్ చేసే అడ్వాన్స్డ్ లైవ్ ఇమేజింగ్ సిస్టమ్ ద్వారా స్కాన్ చేసుకుంటే ఈ ఫ్లూయిడ్ని ఫస్ట్ ఆస్పిరేషన్ చేసేస్తాం. దాని తర్వాత నొప్పికి గల మూల కారణం ఇక్కడ ఎప్పుడైతే ఇవన్నీ స్ట్రెచ్ అవుతాయో ఈ స్ట్రెచింగ్ వల్ల ఈ చుట్టుపక్కల ఉన్న నర్వ్ ఎండింగ్స్ అంటాం. ఈ నర్వ్ ఎండింగ్స్ అంతా చాలా పెయిన్ స్టిమ్యులస్ బ్రెయిన్కి తీసుకెళ్తుంది. ఈ పెయిన్ స్టిమ్యులస్ని తగ్గించడానికి మేము రైజోటమీ అనేది చేస్తాం. సో, అది టిపికల్గా ఇక్కడ లోకల్ అనెస్థెటిక్ ఇచ్చి ఒక 3 నీడిల్ పోర్స్ పెడతాం అనమాట. పెట్టి దాని చుట్టుపక్కల రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ వాటిని పంపిస్తాం. సో, దీనివల్ల ఇక్కడ పెయిన్ న్యూరో మాడ్యులేషన్ అవుతుంది. సో, వెంటనే పేషెంట్కి ఆన్ టేబుల్ పెయిన్ రిలీఫ్ వచ్చేస్తుంది అన్నమాట. ఆ తర్వాత పేషెంట్ని అసెస్మెంట్ చేస్తాం, ఏ స్టేజ్లో ఉన్నాడు, ఎంత అడిగింది అని చెప్పి. సో, ఎర్లీ గ్రేడ్ నీ ఓఏ చేంజెస్లో కానీ లేకపోతే ఇంకేమైనా ఏసీఎల్ పీసీఎల్ ఇంజరీస్ కానీ లేకపోతే లిగమెంట్ ఇంజరీస్ని ఐడెంటిఫై చేసి ఈ స్కాన్స్ ద్వారా సో అక్కడ రీజనరేటివ్ థెరపీ త్రూ పిఆర్పి మేము పంపిస్తాం అన్నమాట. సో దీనివల్ల పేషెంట్కి పెయిన్ రిలీఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. నర్వ్ బ్లాక్స్ అని అండ్ న్యూరో మాడ్యులేషన్ అని చెప్పి పల్స్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ఇలాంటి రకరకాల అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ కూడా ఇక్కడ మేము చేస్తాం. సో దీనివల్ల 3 థింగ్స్ అవుతాయి. ఫస్ట్, ఈ రైజోటమీ చేయడం వల్ల పేషెంట్ స్వెల్లింగ్ తగ్గుతుంది, పెయిన్ తగ్గుతుంది అండ్ మొబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. సో పేషెంట్ నడుచుకుంటూ వస్తాడు అండ్ పెయిన్ తగ్గి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. ఎర్లీ స్టేజెస్లో అలాంగ్ విత్ దిస్ రైజోటమీ వీ ఆల్సో గో విత్ ద రీజనరేటివ్ థెరపీ బికాస్
పిఆర్పికి ఉండే బ్యూటిఫుల్ గుణం ఏంటంటే కార్టిలేజ్ అనేది అరిగిపోతున్న కార్టిలేజ్ ని పిఆర్పి అనేది ఒక సపోర్టింగ్ థెరపీ లాంటిది. ఆల్రెడీ హీలింగ్ బాడీ స్టార్ట్ చేస్తుంటే దాన్ని ఒక క్యాటలిస్ట్ లా యాక్ట్ చేసి అది ఫాస్టింగ్ చేస్తుంది అనమాట. సో అందుకే ఇది మల్టిపుల్ సిట్టింగ్స్ లో చేస్తుంది, నాట్ జస్ట్ వన్ సిట్టింగ్. సో వీ యూజువలీ గో విత్ 2 to 3 సిట్టింగ్స్ ఆఫ్ పిఆర్పి థెరపీ ఇన్ అ గ్యాప్ ఆఫ్ 15 days. సో దీనివల్ల ఆ క్యాటలిస్టిక్ రియాక్షన్ ఆన్ గోయింగ్ గా ఉంటే ఆ హీలింగ్ ప్రాసెస్ అనేది ఫాస్ట్ అవుతుంది. So we get excellent results for early grades of knee osteoarthritis, and we get moderate results for moderate grade of knee osteoarthritis. And later we follow up with the patients. Patients ఇంకా నొప్పి ఎలా తగ్గింది ప్రతి 15 రోజులకి నేను మల్టీ స్కానింగ్ చేసి అన్ని అసెస్మెంట్ చేసుకుంటాను. సో దాని అకార్డింగ్లీ ఇంకా ఇది ఒకటే ప్రాబ్లమా, చుట్టుపక్కల లిగమెంట్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకపోతే ఇంకేమైనా ఇంజరీస్ ఉన్నాయా, ఇవి చూసుకుని ఈ పిఆర్పీస్ దాన్ని కూడా స్ట్రెంథెన్ చేస్తుంది అనమాట. మరి ఈ ట్రీట్మెంట్స్ అంతా కూడా ఎంతసేపు పడుతుంది మేడం? మంజు ఇక్కడ ఏ ట్రీట్మెంట్ అయినా జస్ట్ 45 minutes లో అయిపోతుంది మంజు. నా ఇమాజిన్ ఇప్పుడు సడన్గా ఒక పేషెంట్కి మోకాలు పట్టేసింది అండ్ విపరీతమైన పెయిన్లో ఉన్నాడు. సో వాళ్ళ కొడుకు షర్ట్ వేసుకుని కిందకి వెళ్ళి ఫార్మసీలో ఒక మందో బామో తెచ్చుకోవాలంటే ఎంత టైం పడుతుంది చెప్పండి? ఒక 45 minutes to 1 hour పడుతుంది. ఈ లోపల ఇక్కడ ట్రీట్మెంట్ అయిపోతుంది మంజు. ఇట్ ఈస్ లైక్ జస్ట్ సింపుల్. ఒక నెట్ఫ్లిక్స్లో మీరు ఒక ఎపిసోడ్ ఫినిష్ చేసే లోపల మీరు ఇక్కడ ట్రీట్మెంట్ చేసేస్తాం మంజు. అవునా మేడం, అంత ఈజీయా? నా బాధ కూడా అదే మంజు. సంవత్సరాల తరబడి వీళ్ళు సఫర్ అవుతూ ఉంటారు. ఒక గంట సేపు మనం కాదనుకుంటే వీళ్ళకు జీవితం బాగుంటుంది మంజు. రైట్. సో ఇప్పుడు మీరు చెప్పిన ట్రీట్మెంట్స్ అన్ని కూడా బస్సులో చేసేస్తారా? That's the beauty of Prana Manju. We strive to deliver advanced treatment at your doorstep. So, ఈ ట్రీట్మెంట్స్ అన్ని కేవలం 45 నిమిషాల్లో విత్ అట్మోస్ట్ కేర్తో మీ ఇంటి ఎదురకుండా అయిపోతుంది, అది కూడా 45 minutesలో. ఇంకేముంది, సింపుల్గా మీరు మెట్ల దిగి ఇంటి కిందకి వస్తారో, ప్రొసీజర్ చేయించుకుంటారు, నడుచుకుంటూ ఇంటి లోపలికి వెళ్ళిపోతారు. వినడానికి చాలా మంచిగా అనిపిస్తుంది మ్యామ్. సో మిమ్మల్ని ఇలా అడుగుతున్నందుకు ఏమనుకోకండి, స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు డాక్టర్స్ అందరూ కూడా, చాలామంది డాక్టర్స్ ఈ పిఆర్పి వర్క్ అవ్వదు, కార్టిలేజ్ మళ్ళీ రీజనరేట్ అవ్వదు అని చెప్తుంటారు. అసలు ఏంటిదంతా? లైక్ పిఆర్పి హైపా, రియాలిటీయా? మంజు, మీరు బామ్ అమ్మేవాడి దగ్గరికి వెళ్ళండి, నాదే పని చేస్తుంది అంటాడు. మసాజర్ దగ్గరికి వెళ్ళండి, నొప్పి తగ్గిస్తాను నీకు రుద్దుతాను అంటాడు. మెడికల్ షాప్కి వెళ్ళండి, ఎంఆర్ఐ ఉందా, ఎక్స్రే ఉందా అనవసరం, మీరు అడిగింది ఇస్తారు. ఒక బోర్డు పెట్టుకుంటే లోపలికి వస్తే బిజినెస్ ఈజ్ అబౌట్ ప్రాఫిట్ అండ్ లాస్. సో ఇక్కడ వేరే డాక్టర్లు చెప్పారని ఇప్పుడు వాళ్ళు కరెక్టా నేను కరెక్టా అని ఎవరి గురించో స్థాయి నేను తగ్గించదలుచుకోలేదు మంజు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఊరు ఉంటుంది, అందరూ నడుచుకుంటూ వెళ్తారు. కన్వీనియన్స్ కోసం ఒక ఎడ్ల బండి వేసుకొస్తాడు ఇంకొంచెం ఫాస్ట్గా వెళ్దామని చెప్పేసి. వీళ్ళందరూ అంతా ఎక్కారు అనుకుందాం, నడుచుకుంటూ వెళ్ళేవాడు వీడు బడి ఏడుస్తుంటాడు. ఎడ్ల బండ్లు నలుగురు ఎక్కుతారు, మెల్లగా ఇంకొకటి ఆటో వేసుకుంటూ వచ్చేస్తాడు అనమాట, ఇంకా ఫాస్ట్గా మోటరైజ్డ్ వెహికల్ వెళ్ళిపోదామని. ఎడ్ల బండిలో ఉన్న వాళ్ళందరూ ఏడుస్తుంటారు, అరే చూసారు ఇప్పుడు ఆటో ఎక్కారని చెప్పేసి. రేపు ఇంకొకటి ఫాస్ట్గా కార్ వేసుకుంటూ వచ్చేస్తాడు, దుమ్ము కొట్టుకుపోయి ఆటోలో ఎందుకు, వీళ్ళందరూ దాంట్లోకి మారుతూ ఉంటారు, కన్వీనియన్స్ పెరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కాదని చెప్పి రేవంత్ రెడ్డి రోజు ఫ్రీ బస్ వేసాడు అనుకో, అందరూ దాంట్లోకి వెళ్తారు. ఇప్పుడు వీళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తారు, అసలు బస్సులు డౌన్, ఆటోలు డౌన్. ఎందుకు? ఇది సెల్ఫ్ ఇంట్రెస్టా, పబ్లిక్ ఇంట్రెస్టా? ఒకసారి ఆలోచించుకోండి. వీడు వాడిని ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ ఉంటారు, వీళ్ళు వాళ్ళని తిట్టుకోవడం, వాళ్ళు వీళ్ళని తిట్టుకోవడం. ప్రజలకు వచ్చింది ఏంటి? సో బాగుపడాలి అంటే నేను స్థాయి తగ్గించి అది పని చేస్తుంది ఇది పని చేస్తుంది అని నేను చెప్పండి మంజు. వీ గో అకార్డింగ్ టు సైంటిఫిక్ స్టడీస్. అంతెందుకు, ఈ మధ్యన ఈ ఫిబ్రవరిలో ఇప్పుడు రీసెర్చ్ వచ్చింది ఒకటి, అది కూడా అల్లాటప్ప గల్లీలో రీసెర్చ్ కాదు, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో మీకు మైస్ మీద రీసెర్చ్ చేశారు, ఎలకల మీద అనమాట. ఏంటంటే 15 PGDH అనే మాలిక్యూల్ ఇన్హిబిట్ చేయడం ద్వారా టిష్యూ రీగ్రోత్ అనేది జరుగుతుందన్నమాట. సో దీన్ని హ్యూమన్ ట్రయల్స్ కూడా మొదలైపోయాయి. అంటే టిష్యూ రీజనరేషన్ అంటే మళ్ళీ పునరుత్పత్తి అనమాట నేను చెప్పేది. అండ్ ఫ్యూచర్ 3-4 yearsలో వాట్ పాసిబిలిటీస్ దే ఆర్ లుకింగ్ అట్ కదా. మీకు మేబీ ఒక పిల్ కానీ మేబీ ఒక ఇంజెక్షన్ లాంటిది వచ్చిందనుకోండి, జస్ట్ తీసుకుంటే ఆ PGDH అనే మాలిక్యూల్ 15 PGDH అనే మాలిక్యూల్ ఇన్హిబిట్ అయితే టిష్యూ రీగ్రోత్ అయితే ఇంకా మోస్ట్ లైక్లీ దీనికి ఒక క్యూర్ దొరికే ఛాన్సెస్ దృష్ట్యా మనుషులు వెళ్తున్నారు. ఇంకా ఇక్కడ కూర్చొని ఇది పని చేయదు, వాడు దొంగ వీడు దొంగ, అది పని చేయట్లేదు ఇది పని చేయట్లో నాకు అర్థం లేదు మంచి. ఎందుకంటే విత్ ప్రూఫ్స్ కొన్ని వేల మందిలో తగ్గింది, మీకు ఎందుకు తగ్గదు అనుకుంటున్నారు? ఇప్పుడు మేజర్ సపోర్ట్ ఏంటంటే జనాలకి అందరూ చెప్పేది, ఇప్పుడు మీకు టెక్నాలజీ అని తెలుసా? తెలీదు. అక్కడ కార్టిలేజ్ అనేది ఎవాస్కులర్ కండిషన్, అక్కడ బ్లడ్ సప్లై వెళ్ళదు కాబట్టి గ్రోత్ లేదంటారు. అంతవరకు తెలిసి మీరు అనుకుంటారు, అబ్బాయి ఏదో టెక్నికల్ టర్మ్ చెప్పేశారో అది అవ్వదేమో అని అనుకుంటారు. అందుకే మేజర్గా జనాలు క్వశ్చన్స్ అడుగుతారు. ఇప్పుడు మొక్కలు ఉంటాయి మంజు, నీళ్ళు పోస్తే బతుకుతాయి, గ్రో అవుతాయి, నీళ్ళు ఆపేస్తే చచ్చిపోవా? చచ్చిపోతాయి. అది మీ అండర్స్టాండింగ్. కానీ క్యాక్టస్ ట్రీస్ ఉంటాయి, ఎడార్లో ముళ్ళ చెట్లు ఉంటాయి కదా, అవి ఎలా పెరుగుతాయి అనుకుంటున్నారు? కొన్ని మొక్కలకి నీళ్లు పోస్తే వేళ్ళు పీల్చుకొని బతుకుతాయి, కొన్ని నీళ్లు స్టోర్ చేసుకొని బతుకుతాయి. సో ఇప్పుడు ఆ టిష్యూకి బ్లడ్ సప్లై లేదనుకుంటే అదే సర్క్యులేషన్, అదొకటే కండిషన్స్లో గ్రో అవుతాయా? మీకు దెర్ సంథింగ్ కాల్డ్ డిఫ్యూజన్, దేర్ ఆర్ వేరియస్ మెకానిజమ్స్. అంటే నేను టెక్నికల్గా వెళ్ళట్లేదు మంజు. సో కొన్ని వేల మందిలో తగ్గింది, మీలో తగ్గదని ఎందుకు అనుకుంటున్నారు?
అర్థమైంది కదా, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి ఎందుకు తగ్గట్లేదు, ఎలా తగ్గుతుంది, ఇలాంటి అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ దొరికాయని అనుకుంటున్నాను. నెక్స్ట్ హెల్త్ కాన్సెప్ట్ తో మళ్ళీ కలుద్దాం.